ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నల్లూరు ఏంజల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇవాళ అంటే ఒక స్పెషల్ డే ఉంది ఫ్రెండ్స్, అందుకే బయటికి వెళ్తూ నేను బర్త్డే అనమాట. సో బర్త్డే బాయ్ చూడండి. హలో బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. ఇక్కడే ఉండు వస్తాను, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా. సో ఇప్పుడైతే 11:30 అయింది. మేము ఎక్కడికి వెళ్తున్నాం? బయట సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. అందుకే సో మేమైతే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం. వాళ్ళని కూడా తీసుకెళ్తామని చెప్పేసి బెలూన్స్ ఫ్రెండ్స్ బయటకి మావి మాత్రం కాదు ఫ్రెండ్స్ బెలూన్స్. సో ఇప్పుడు వాళ్ళని పికప్ చేసుకొని ఇంకో సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళని కూడా పికప్ చేసుకొని సో ఇప్పుడు ఎక్కడ నెక్లెస్ రోడా లేదా కేబుల్ బ్రిడ్జ్ అనేది ఇంకా అనుకోలేదు. 11:30 అయిపోయింది. సో 12 పైన ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు కాబట్టి ఓకే. నేను ఎంతో అనుకున్న సెలబ్రేట్ చేయాలని, లాస్ట్ టైం మంచిగా చేశాను సెలబ్రేట్. ఈ టైం నేనేమన్నా చిన్నపిల్ల ఉండే ప్రతి ఇయర్ చేసుకునేదానికి అని చెప్పేసి తలనొప్పి పుట్టించేసాడు అనమాట. సో అందుకే ఆయనకు లేనిది నాకెందుకు బాధ అనిపించేసి నేను లైట్ తీసుకుని నాకు ఇంకా ఎలాగో మనీ కూడా సేవ్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అని చెప్పు. ఎప్పుడైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము, వచ్చిన కార్లు అయితే అసలు ఆపనిచ్చారు. చూడండి ఫ్రెండ్స్, అందరు జంటలై, అందరు లవ్ కపుల్సే, అందరు లవర్స్. ఇక్కడ ఈ టైంలో చూడండి ఫ్రెండ్స్, అందరూ అమ్మాయి అబ్బాయి ఒక్కొక్క బైక్ ఒక కేబుల్ బ్రిడ్జ్ ఒకసారి చూడండి. లైటింగ్ వేయలేమో, లైటింగ్ వేస్తుంటే బాగుండేది. కార్ ఇక్కడ ఆపడానికి లేదు ఫ్రెండ్స్. అది ఒక్క ముందర ఆపుకుంది, కొంచెం మనం కూడా ఆపుకొని అరే అరే ఫ్రెండ్స్ కేబుల్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. నాకు దిగాలంటే కొంచెం షైగా ఉందన్నమాట. అదే ఫ్రెండ్స్ పోలీసులు వచ్చారనమాట. అంటే ఇక్కడ కార్లు ఏమో ఆపేదానికి లేదనమాట, పోలీసులు వచ్చారు. అక్కడ ఉండొచ్చు, అక్కడ ఏం లే. ఇప్పుడు అక్కడికి ఎట్లా వెళ్ళాలి మనం? అది నడుచుకుంటే వెళ్ళాలి. పోలీసులు అందరు బైక్ కి హార్న్స్ వస్తాయి. పోలీసులు వచ్చారనమాట. ఆగారా? అప్పుడు దానికి లేదా మరి. ఎక్కడికా మనం వెళ్ళాం కదా, దాన్ని ఏమంటారు, ఏదో అంటారు. ఐడియల్ ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి సైడ్ ఆపి చూద్దామా. వస్తున్నారు వాళ్ళు వెనకనా. మరి ట్రెండింగ్ లోకి వచ్చేసాం రా. బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ జస్ట్ ఆపేసాం అనమాట. పోలీసులు అయితే వచ్చేసారు. సో ఇక్కడ ఈ లొకేషన్ కూడా బాగానే ఉంటది. సైడ్ ఆపుకొని కట్ చేసేసుకుంటే చూద్దాం ఒకసారి, చూసేసి యూటర్న్ తీసుకుని ఓకే అంటే ఓకే, లేదంటే ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయితే ఒకసారి చూడండి ఎంత ఫుల్ క్రౌడ్ ఉన్నారో జనాలు. టైం వచ్చేసి ఓ మై గాడ్, అసలు చూడు అసలు ఎంత క్రౌడ్ ఉందో. అంటే ఇదేదో జాతరకు వచ్చినట్టుంది కానీ నైట్ టైం. ఇప్పుడు అసలు టైం ఒకసారి ఫోన్ ఇది చూడండి ఫ్రెండ్స్. కదా రేడియం కలర్, అవి అట్లనే ఉంది. ఆ వెనకాల బ్లాక్ కలర్ డ్రెస్ 12:26 అనమాట. అసలు పోయినంత దూరం ఇదే క్రౌడ్ ఉన్నారు. మరి ఇంకెక్కడ కట్ చేసి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ అక్కడైతే పోలీసులు వచ్చేసారు. ఇంక ఇదిగో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చాము ఫ్రెండ్స్. చెర్రీ
అక్క ఏదో అంటుంది చూడు. ఏదక్క పండే ఇక్కడ కేక్ వచ్చేసి ఇక్కడ ఉన్నారు. ఎవరు పిక్ తీస్తున్నారు? స్టార్ట్ అని చెప్తే నేను తర్వాత ఫ్యామిలీకి వచ్చి కేక్ కట్ చేస్తాం. ఎట్లా ఎవరైనా ఉంటే బాగుంటుంది కానీ ఇల్లు అక్కడ సెట్ చేసేసి ఇక్కడ సెల్ఫీ కెమెరా పెడదాం. అసలు రాదు. చూడు మొత్తం కవర్ అవుతుంది. ఇదిగో టైమర్ పెట్టకుండా వచ్చి నొక్కుతున్నా. అందరు పోయి ఓ ఇప్పుడు వస్తుంది. ఓకే జరుగుదాం. ఓకేనా? కొంచెం మంచిగా వస్తారా? అక్కడ చూసుకుంటే ఇలా వస్తే హ్యాపీ బర్త్డే. ఫ్రెండ్స్ గ్రూప్ ఫోటో అయితే దిగినాం అనమాట. అదిగో ఈ పిల్ల ఉంది. ఎవరిని అడిగినా ఎవరు లేరు, ఎవరు తీస్తారు అనుకుంటే అక్కడ ఒక కపుల్స్ ఉన్నారు అనమాట. వాళ్ళు వెళ్ళి అడిగింది అనమాట. ఇక్కడ కేక్ ఎక్స్ట్రా ఉండింది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడ ఇచ్చేసి వచ్చాం అనమాట. అంటే మా వాళ్ళు అయితే వస్తున్నారు. ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినారు? అయితే సెలబ్రేషన్ అలా చిన్నగా అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. సో మా వాళ్ళు అయితే ఇక్కడైతే రీల్స్ అయితే చేస్తున్నారు అనమాట. సో అయిపోయిందా? వెళ్దామా? వెళ్దామా? 300 meters turn right. వావ్, లొకేషన్ అయితే అసలు సూపర్ ఉంది ఇక్కడ. అవును గాయ్స్, నేనైతే పిచ్చి కుక్కలాగా ఉన్నా. నేనైతే బొచ్చు కుక్కలాగా. అయితే దాహం అవుతుంది, దాహం అవుతుందంట. షాప్స్ ఎక్కడ లేవు అసలు. సో ఇక్కడెక్కడ వాళ్ళు ఏదో క్లాత్ కట్టుకొని ఏమంటారు. కానీ ఫ్రెండ్ వస్తుంది. నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ వస్తుందంటే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే షాప్ అయితే ఓపెన్ చేసి వాళ్ళు దొంగ సాటుగా. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 3:40 అవుతుంది. మేము ఇప్పుడు సో అక్కడ సెలబ్రేషన్ అయిపోయింది కదా, అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం అనమాట. 3:40 అయింది. వచ్చి 4 AM బిర్యానీకి వెళ్తున్నాం. సో మా హస్బెండ్ బర్త్డేకి ఇదే అనమాట ట్రీట్. అందరూ ఏం కావాలంటే 4 AM బిర్యానీ కావాలన్నారు. సరే అని చెప్పి తీసుకెళ్తున్నాం. నిజం చెప్పండి ఫ్రెండ్స్, ఇక్కడైతే తాగామన్నమాట. మా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారా?
సో అక్కడ చిన్న షాప్ అన్నమాట, పెద్ద రెస్టారెంట్ కాదు. సో అందరు తింటున్నారు అన్నమాట. సో అలా మేము కూడా ఇప్పుడు కూర్చొని అక్కడ స్టెప్స్ ఉన్నాయి, అక్కడ స్టెప్స్ మీద కూర్చొని తినాలి. నేను కార్లో కూర్చొని తింటాను పైన, కొంచెం సిగ్గు అనమాట. అసలు బయటకు వచ్చి కూర్చొని తింటే యాక్టర్స్ గుర్తుపడతారు. ఎవరినా నేను ఫ్రెండ్స్ 4 AM బిర్యానీ ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలు ఆడుతుంది వాసన మాత్రం, గుమ్మగుమ్మలు ఆడుతుంది. సో ఫ్రెండ్స్ 4 AM బిర్యానీ. టైం చూడండి, తింటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కరువులో ఉన్న టీ టైంలో తింటున్నాం ఫ్రెండ్స్. పిచ్చిదాలు లెక్కలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4 అనమాట. మేము ఆఫ్టర్నూన్ 12:30కి లేచాం కాబట్టి సో అప్పుడైతే దోశ అయితే వేసేసుకుని తిన్నాం. సో ఇప్పుడైతే నేనైతే క్యారెట్ రసము అండ్ చికెన్ అయితే, సో ఆల్రెడీ చికెన్ అయితే ఉడికిచ్చాను అనమాట. ఇప్పుడు గ్రేవీ అయితే చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను, దాంట్లో చికెన్ యాడ్ చేయడం అనమాట. సో ఇప్పుడు 4:30 అవుతుంది టైము, ఇప్పుడు తినాలి మేము అనమాట. సో నైట్ లేట్ అయింది కాబట్టి 5 అయింది మార్నింగ్ పడుకునేసరికి, అందుకే లేట్ అయితే అయింది. సో ఇప్పుడైతే చికెన్ ఫ్రై, క్యారెట్ రసం, రైస్ అనమాట కాంబినేషన్, థమ్స్ అప్.